హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, చికెన్ పచ్చడి పెడుతున్నాను. ముట్టించాను, ధనియాలు వేసుకున్నాను. చికెన్ పచ్చడి వేయాలి. तो వాయిస్ కర్మతుని అదరా అందరు బాగున్నారా? నమస్తేనండి. నేను చికెన్ పచ్చడి పెడుతున్నాను. చూడండి, ధనియాలు వేపుకుంటున్నాను. కొంచెం దాని తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. దాంట్లోనే జీలకర్ర వేసుకుంటున్నాను. మనకు తగ్గినంత మనం చేసుకుందాం. నేను 1 కిలో చికెన్ తెచ్చుకున్నాను. కిలో చికెన్లో ఎంత పడుతుందో అన్నట్టుగా పౌడర్ వేసుకుందాము. కొంచెం ఆవాలండి. కొంచెం ఓమా వేసుకుందామండి కొద్దిగా. పచ్చడికి సర్ది దగ్గు మనకి ఎలాంటి ఉన్నా దాంట్లో అది తింటుంటే టేస్ట్గా స్పైస్ లాగా ఉంటుంది. అలాగనే 4 మిరియాలు, అలాగనే 2 లవంగాల పట్ట, దాల్చిన చెక్క ఇవి వేస్తున్నానండి. చూడండి, మనకి ఏది అంటే మనకి స్పైసీగా కారంగా కావాలి అంటే అట్లా వేసుకోవాలి. చూడండి, అవి బాగా వేగినాక మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ వేపుతున్నానండి. మనం పచ్చడికి చికెన్ వేపుకోవాలి కదా. ఇంత నూనె కాగింది, దాంట్లో అది వేగుతుంది. అట్లానే నేను 4 ఎల్లిపాయలు దంచుకుంటున్నాను రోట్లో. ఎలా అయింది? కొంచెం మంచిగా దగ్గరికి ఇట్లా మంచిగా ఎర్రగా కావాలి. ఇది అవ్వగానే మనకి పచ్చడి అనేది మంచిగా వస్తుంది. చూడండి, మంచిగా ఉడికింది, ఎర్రగా అయిపోయింది. 5 మినిట్స్. చూడండి, ఇలా అయింది కదా. బాగుంది కదా, ఇట్లా మంచిగా అయింది కదా. చూడండి ఎలా అయిందో. ఇందాక నూరుకున్న మనము అవి వేసుకుందాం. మసాలా పౌడరు, అందులో చికెన్ ఫ్రై చేసినాం కదా, కొంచెం ఘాటే ఉంటుంది మిరియాలు వేసాను కాబట్టి. అందులో నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ మన గింజలు పడకుండా చూసుకుందాం. చూడండి, కలుపుకుంటున్నాం మంచిగా. అవి పౌడర్ అవి చింతపండు అవి వేసి అందులో కొంచెం నూనెలోనే ఉప్పు, కారం, ఎల్లిపాయ అన్నీ వేసాను. ఇప్పుడు అది కలుపుకుందాం. మీరు చూస్తూ ఉండండి. ఇది చికెన్ కేజీకి ఆయిల్ 1/2 కేజీ పడ్డది. తెలుస్తుంది కదా మన పచ్చడి ఎలా ఉంటుందో. చికెన్ పచ్చడి. మీరు కూడా తిని నాకు ఎలా ఉందో చెప్పండి. లాస్ట్ అండి, అయిపోయింది. మంచిగా ఉప్పు కారం పట్టేదాకా మనం టైం తీసుకుందాం. మీరు కూడా చేసుకొని తిని నాకు ఎలా ఉందో లైక్ కొట్టండి.